హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఇవాళ మంచి యూజ్‌ఫుల్ రెసిపీతో మీ ముందుకొచ్చాననమాట. టేస్ట్ అని చాలా బావుంటుంది. అలాగే ఇది చాలా ఈజీ రెసిపీ. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా హెల్తీ రెసిపీ అనమాట. నేను ఎర్లీ మార్నింగే ఈ జ్యూస్ అనేది తీస్తాననమాట అండి. కీరా, బీట్రూట్, క్యారెట్ అనమాట. 2009లో స్టార్ట్ చేశాననమాటండి. అప్పుడు మాకు డాక్టర్ గారు తాగమని చెప్పారనమాట ఇంట్లోనే. అప్పుడు తీసేదాన్ననమాటండి జ్యూస్ అనేది. అప్పుడు ఈ 3 ప్లస్ టమోటా, ఆనపకాయ కూడా వేసేదాన్ననమాటండి. అందుకే వాటర్ ఏసే పని ఉండేది కాదనమాట. అప్పుడు క్లాత్‌లో ఏసి గట్టిగా పిండేదాన్ననమాటండి. అప్పుడు ఆ జ్యూస్ ఎంత వస్తే అప్పుడు ఇద్దరం తాగేవాళ్ళనమాట. ఇప్పుడు ఈ 3 కాబట్టి ఇందులో వాటర్ ఏసి జ్యూస్ చేస్తున్నాననమాటండి. మా వారైతే ఇష్టంగా తాగుతారండి. నేనైతే చాలా కష్టంగా తాగుతాననమాట ఈ జ్యూస్‌ని. తర్వాత మధ్యలో చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చిందండి. మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశామనమాట. అయితే పిల్లలనేది జ్యూస్ తాగరండి. వాళ్ళ కోసం అనమాట అండి. ఇలా చేయండి. ఈ టిప్ అనమాట అండి. ఇప్పుడు మనం జ్యూస్ తీసిన తర్వాత ఈ పల్ప్ ఉంటుంది కదా! అదే ఈ పేస్ట్ ఉంటుంది కదండీ! ఈ పేస్ట్‌ని ఒక బౌల్‌లో తీసుకోవాలండి. ఇలా నేను ఒక బౌల్‌లో తీసుకున్నాననమాట. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆల్రెడీ ఇంటిలో దోసల పిండి ఉంటుంది కదండీ! ఆ దోసల పిండి ఏం చేయాలంటే ఇందులోని మనం ఈ పేస్ట్‌లో వేసి కలుపుకోవాలనమాట. ఇదిగోండి నేను ముందుగానే ఆల్రెడీ ఇంట్లో ఉందనమాట అండి దోసల పిండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలా ఈ దోసల పిండి తీసుకొని మనం ఆ పేస్ట్‌లో కలపాలనమాట అండి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదండి. దోస వచ్చేటట్టుగా కలుపుకోవాలనమాట. చూసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ అనేది కూడా యాడ్ చేశాను. ఇలా కలుపుకున్నాక దోసల పెనం మీద దోసలా వేసేసాననమాటండి. జీలకర్ర వేసాననమండి ఫస్ట్ దోస. కావాలనుకుంటే మనం ఆనియన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినరు అనుకుంటే ఇలా జీలకర్ర వేసి పెట్టండి. మనం జ్యూస్ ఆళ్ళు తాగరు కాబట్టి అవాయిడ్ చేస్తారు కాబట్టండి. ఇలా మనం దోసల పిండిలో కలిపి గానీ, లేదంటే ఇడ్లీలో కలిపి గానీ పెడితే ఇది చాలా మంచిదనమాట. కలర్‌గా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలనేది తింటారనమాటండి. నిజంగా చెప్తున్నానండి. మాకు ఈ జ్యూస్ అయితే ఇంట్లో బాగా పనిచేసిందనమాటండి అసలు. ఈ జ్యూస్‌లో చేసిన 3 రకాలు అంటే క్యారెట్, బీట్రూట్, కీరా గురించి నేను ఒక్కొక్క ఐటెమ్ చేస్తాననమాటండి. ఇలా చేసినప్పుడు ఒక్కో దాని గురించి చెప్తాననమాట. కొద్దిగా మన భాషలో బెనిఫిట్స్ అనమాట అండి. మనకు అర్థమయ్యే విధంగా చెప్తాననమాట. ఈ బీట్రూట్ తీసుకోవటం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుందండి. స్కిన్ కేర్ బావుంటుంది. నరాల పనితీరు బావుంటుందండి. కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందనమాట. మెయిన్ చెడు కొలెస్ట్రాల్‌నంతా కూడా తగ్గిస్తుందనమాట. పొటాషియం ఉంటుంది. అలాగే విటమిన్ సి మెయిన్ ఇంపార్టెంట్ అండి. విటమిన్ సి ఉంటుందనమాట. ఇమ్యూనిటీ పెంచుతుందనమాట అండి. ఇది హార్ట్ స్ట్రోక్ అది రాకుండా చేస్తుందనమాటండి. మెయిన్ ఇందులో హై ఫైబర్ ఉంటుందనమాటండి. ఎముకలకు కూడా బూస్ట్‌లా పనిచేస్తుందనమాట. పిల్లలు జ్యూస్ అవాయిడ్ చేస్తే కనుక ఇలా చేసి పెట్టండి కంపల్సరీగా. చిన్న పిల్లలైతే ఇంట్లో అయితే ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. మన భాషలో చెప్పాలంటే బీట్రూట్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత చెడునంతా కూడా బయటకు పంపించేస్తుందంటండి. మంచినంతా కూడా బాడీకి అందిస్తుందనమాటండి. ఇంకా చెప్పాలంటే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా ఇది మొత్తం అవయవాలకి సరఫరా చేస్తుందనమాటండి. బీట్రూట్ అనేది అంత బాగా పనిచేస్తుందనమాట. అందుకే కంపల్సరీగా కూడా పిల్లలకి పెట్టాలండి. ఈ రోజుల్లో మనం కూడా తీసుకోవాలనమాటండి. తాగడం అనేది కష్టంగానే ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే కూడా మంచిదనమాట. ఇప్పుడు దోస వేసి చూపించాను కదండీ! ఇడ్లీలో ఎలా యూజ్ చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు బీట్రూట్ గురించి చెప్పాను కదండీ! అప్పుడు క్యారెట్ గురించి కూడా కొన్ని విషయాలు మన భాషలో తెలుసుకుందామనమాట. ఈ దోసకి ఏ చట్నీ అయినా బానే ఉంటుందండి. నేను ఆ రోజైతే దొండకాయ పచ్చడి చేశానండి. కాంబినేషన్ బానే ఉందనమాట. అలాగే ఇంట్లో కర్రీ చేస్తే అది కూడా వేసి పెట్టాననమాట. టేస్ట్ అయితే బావుందన్నారనమాట అండి తిని. ఇదిగోండి మా ఇంట్లో రిజల్ట్ అయితే మట్టికి ఇలా వచ్చిందనమాట అండి. సూపర్ ఉంది అన్నారనమాట. అలాగే మీ ఇంట్లో కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి కూడా నచ్చుతుందనమాట. మెయిన్ హెల్తీ రెసిపీ అనమాట. మనం ఇప్పుడున్న రోజుల్లో పెట్టాలండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, షేర్ చేయడము, కామెంట్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.